విష్ణువు యొక్క మూడవ అవతారమే వరాహ అవతారం. అసలు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎందుకు ఎత్తాడో తెలియాలంటే ముందు మనకి జయ విజయుల కథ తెలియాలి. శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న వైకుంఠానికి ద్వారపాలకులే ఈ జయ మరియు విజయులు. ఒకరోజు బ్రహ్మదేవుని మానస కుమారులైన సనకాది మునులు, సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వైకుంఠానికి విష్ణుమూర్తిని దర్శించాలనే ఉద్దేశంతో వచ్చారు. అయితే జయ విజయులు వీరు చిన్నపిల్లల వలె కనిపించడంతో వారిని గుర్తుపట్టలేక లోపలికి అనుమతించలేదు. ఇది చూసిన సనకాది మునులు కోపంతో జయ విజయులను శపించారు. ఏమని శపించారంటే, మీరు భూమిపైన 7 జన్మలు ఎత్తిన తర్వాతే వైకుంఠానికి తిరిగి రాగలరు అని. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శిష్యుల బాధను చూసి సనకాది మునులను శాపం వెనక్కి తీసుకోమని అడిగారు. అప్పుడు మునులు ఇలా అంటారు, ఈ శాపం మేము ఉపసంహరించలేము, కానీ 2 మార్గాలు చెబుతాం. మొదటిది విష్ణువు భక్తులుగా 7 జన్మలు పుట్టడం, లేదా ఆయనకు శత్రువులుగా 3 జన్మలు పుట్టడం అని ఈ 2 ఆప్షన్స్ ఇస్తారు. విష్ణువు నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని భావించిన జయ మరియు విజయులు, మేము 3 జన్మలు విరోధులుగా పుట్టి వెంటనే తిరిగి మీ సేవలోకి వస్తామని చెప్పి 2వ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ శాప ఫలితంగానే జయ మరియు విజయులు భూమి మీద రాక్షసులుగా పుట్టారు. జయుడు హిరణ్యాక్షుడుగా, విజయుడు హిరణ్యకశిపుడుగా కశ్యప మహర్షి మరియు దితికి పుత్రులుగా జన్మించారు. బాల్యం నుండే వీరిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. అందులో హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని ఉపాసకుడు. ఘోర తపస్సు చేయసాగాడు బ్రహ్మదేవుడి కోసం. అతని తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో అడుగు అని ఆశీర్వదించాడు. అప్పుడు హిరణ్యాక్షుడు నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అప్పుడు ఏమంటారంటే, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, అదే సృష్టి ధర్మం. అందుకు అమరత్వం నేను ఇవ్వలేను, సృష్టికి విరుద్ధంగా నేను వెళ్ళలేను, వేరే ఏదైనా కోరిక కోరుకో అని అంటారు. దాంతో హిరణ్యాక్షుడు బాగా ఆలోచించి మనుషుల చేతగాను, ఋషుల చేత, దేవతలు మరియు ఇంకా కొన్ని జంతువుల పేర్లు చెప్పి వీటి ఎవ్వరి చేతుల్లోనూ నాకు మరణం రాకూడదు అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. ఈ వరంతో తనను ఎవరూ సంహరించలేనన్న గర్వంతో హిరణ్యాక్షుడు దేవతలను, మానవులను, ఋషులను అనగదొక్కసాగాడు. తన అహంకారం అతన్ని పూర్తిగా కప్పేసింది. ఒకరోజు తన శక్తిని చూపేందుకు భూమిని సముద్ర సాగరంలో పడవేశాడు. సముద్ర సాగరం అనగా భూమి తను తిరిగే కక్ష నుండి తీసేసి ఆకాశ సముద్రంలో ఎక్కడో అదృశ్యమయ్యేలా చేశాడు. ఇది చూసిన దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ప్రభు, భూమిని తిరిగి క్షేమంగా తీసుకురావాలి మీరే అని వేడుకున్నారు. హిరణ్యాక్షుడు అడిగిన వరంలో వరాహం అనే జంతువు పేరు పేర్కొనలేదని గ్రహించిన విష్ణుమూర్తి పొడవాటి దంతాలతో గొప్ప శక్తితో కూడిన వరాహ రూపాన్ని ధరించాడు. ఆ రూపంలో విష్ణువు ఆకాశ సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళి భూమిని తన దంతాలపైన మోసి తిరిగి స్థానంలో ఉంచాడు. భూమి స్థిరపడింది. భూమి తిరిగి తన స్థానాన్ని పొందగానే ప్రకృతి మళ్ళీ సజీవంగా మారింది. అయితే ఇదంతా చూసిన హిరణ్యాక్షుడు కోపంతో ఊగిపోయాడు. అరే, నా శక్తిని లెక్క చేయకుండా నా చేతుల్లో పడేసిన భూమిని ఎవరు తిరిగి తీసుకురాలేరు. నువ్వు ఎవరు? నువ్వు నా ఎదురుగా ఎలా నిలవగలవు అని విల్లులా విరుచుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, నీవు నీ శరీరానికి తగ్గిన గౌరవంతో మునిగిపోతున్నావు. నీ అహంకారం భూమిని మింగింది. ఇప్పుడు అదే భూమి నీ శాపాన్ని మింగుతుంది అని శాంతంగా పలికాడు. ఇంతలో రాక్షసుడు హిరణ్యాక్షుడు గదయుద్ధానికి సిద్ధమయ్యాడు. వరాహమూర్తి కూడా గద తీసుకొని ఎదురుగా నిలిచాడు. హిరణ్యాక్షుడు తన వరం వల్ల చాలా శక్తివంతుడై ఉండి విష్ణుమూర్తిని చాలాసార్లు గాయపరిచే ప్రయత్నం చేశాడు. కానీ వరాహ రూపంలో ఉన్న విష్ణువు తన సహనంతో, తన దివ్యశక్తితో ఆ రాక్షసుడిని నియంత్రించాడు. విష్ణువు తన గొప్ప శక్తితో తన తలపై ఉన్న దంతాలతో హిరణ్యాక్షుడిని పైకి ఎత్తి ఒక్క దెబ్బతో సంహరించాడు. రక్తం భూమిపై చిందించింది. ఆ రక్తంతో భూమి మళ్ళీ శుద్ధి పొందింది. ఆ సమయంలో దేవతలు స్వర్గం నుండి పూల వర్షం కురిపించారు.
భూమాత స్వస్థతకు వచ్చింది. ఇలా శాపబాధతో రాక్షసుడిగా జన్మించిన జయుడు హిరణ్యాక్షుడుగా తన మొదటి జన్మను పూర్తి చేస్తాడు. విష్ణువు వరాహ రూపంలో తన భక్తుల్ని రక్షించి ధర్మాన్ని స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరాడు. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ఇలాంటి మహనీయమైన స్టోరీస్ అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.